ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు అందరి దృష్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపైనే ఉంది. గత 2 రోజులుగా ఆయన అస్వస్థతకు గురయ్యారనేటువంటి వార్త జన సైనికులను, మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి పరామర్శించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం పవన్కు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని తన ఎక్స్ వేదికగా పంచుకోవడం విశేషం. ఇక నిజానికి గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన సైనసైటిస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిరంతర పర్యటనలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమవ్వడం వల్ల ఆయన ఆరోగ్యంపైన ప్రభావం పడింది. శుక్రవారం ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత వైద్యులు ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆసుపత్రిలో చేరాలని సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిపుణులైన వైద్య బృందం ఆయనకు ముక్కుకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి తన ధన్యవాదాలు తెలియజేశారు. తన ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి ఫోన్ చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. పవన్ ఆరోగ్యం పైన అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా ఆరా తీశారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశం పంపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పవన్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు గమనార్హంగా మారింది. వైద్యుల సమాచారం ప్రకారం ఈ సర్జరీ తర్వాత పవన్కు కనీసం వారం నుండి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరం. అప్పటి వరకు ఆయన ఎటువంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనకూడదని వైద్యులు స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పవన్ ఆరోగ్య ప్రస్తుతం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. దీర్ఘకాలికంగా ఉన్న శ్వాసకోశ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకే ఈ ఆపరేషన్ అని ఆయన వివరించారు. పవన్ మళ్ళీ పూర్తి శక్తితో తిరిగి వస్తారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ప్రధాని ఫోన్ కాల్తో పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రాధాన్యత ఏంటనేది మరొకసారి స్పష్టమైంది.